గైస్ ఫైనల్లీ అయితే క్రిక్ అకాడమీకి వచ్చేసిన అనమాట. ఇది ఎక్కడో కాదు, మా ఇంటి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అత్తాపూర్ దగ్గర అనమాట. సో దీని లొకేషన్ కూడా నేను పెడతాను చూడండి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే అసలు క్రికెట్ ఎంత కష్టం, వరల్డ్లో సెకండ్ ఫేమస్ స్పోర్ట్. లైక్ నువ్వు చూసుకున్నట్టయితే కొన్ని బిలియన్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు దీనికి. సో అంత ఈజీ గేమ్ అయితే కాదు. సో చాలామందికి ఒక గోల్ ఉంటుంది అనమాట, అరే నేను క్రికెటర్ అవ్వలేకపోయినా, జస్ట్ లైక్ నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, నాకు ఫుల్ క్రికెట్ అంటే ఇష్టం, నేను అవ్వలేకపోయినా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, బట్ నా కూతురుని నేను చేస్తా. అట్లా చాలామందికి ఉంటుంది. అట్లా మీ కూతురు కానీ మీ కొడుకు కానీ క్రికెటర్ కావాలంటే సరైన కోచ్ కూడా కావాలి. సో నేను వీళ్ళ దగ్గర చూసింది ఏంటంటే, నేను ఒక కపుల్ ఆఫ్ డేస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గరకు వస్తున్నాను. సో మన హుస్సేన్ సార్, మన అబ్దుల్ సార్ అండ్ ఆల్సో వాళ్ళ పార్ట్నర్ అనమాట. మెయిన్ ఒక ప్లేయర్ ది బెస్ట్ అవ్వాలంటే కోచ్ పుషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఒకసారి నేను వీళ్ళ దగ్గరికి వచ్చి నార్మల్గా నేను చూసినాను. ఏమైపోయిందంటే అసలు డ్రిల్స్ చేస్తుంటేనే నేను అలసిపోయినా. డ్రిల్స్ చేస్తున్నా కదా, సో రెసిస్టెన్స్ బ్యాండ్తో డ్రిల్స్ చేపిస్తారు, చాలా డ్రిల్స్ చేపిస్తారు. అరే నీ అమ్మ నేను రాగానే నెట్లకు దింపి ఆడిపిస్తాను అనుకున్నా, కాదు. సో ఫస్ట్ వీళ్ళ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క బేసిక్ నుంచి ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. సో ఒకసారి మీరైతే ఒకసారి వచ్చి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది. వీళ్ళ కోచింగ్ నాకు నచ్చింది ఏంటంటే, లైక్ ఒక మనిషిని దగ్గరుండి కూర్చొని, అరే తమ్ముడు నువ్వు ఈ తప్పు చేసినావు, ఇట్లా కాదు, బ్యాట్ ఇట్లా పట్టుకోవాలి, ఫుట్ వర్క్ ఇట్లా చేయాలి, ఇట్లా చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట దగ్గరుండి పుష్ చేసే కోచింగ్. ఇప్పుడు నేను కూడా ఒక కోచ్నే, మీరు నా ట్రాన్స్ఫర్మేషన్లో చూసినారు. సో కోచ్ ఒక రోల్ చాలా పెద్ద అనమాట. ఇలా ముగ్గురిని చూసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఇట్లాంటి కోచ్ దగ్గర నా కూతురు ట్రైన్ అయితే బాగుంటుందని చెప్పేసి, సో వంశికన్ కూడా ఇదే అకాడమీలో నేను జాయిన్ చేయబోతున్నాను అనమాట. కాకపోతే ఒక 1 year వెయిట్ చేస్తాను నేను, కంపల్సరీ మాకు దగ్గర కూడా ఉంది. అండ్ వీళ్ళు మంచి కోచింగ్, లైక్ ఎట్లా అంటే ప్రతి స్టెప్ అనమాట, వీళ్ళు లైక్ బాల్తోన కానీ బౌలింగ్ కానీ ప్రతిదీ నాకు జబర్దస్త్ అనిపించింది. సో నేను మొత్తం మీకు చూపిపోతున్నాను, ఈ డ్రిల్స్ ఎట్లుంటాయి, వీళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఒక క్రికెటర్ కావాలంటే ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంత కష్టం అసలు క్రికెట్. నీ అమ్మ నేను చూసి అరే ఇంద్రాబాయ్ వచ్చి ఆడొచ్చు అనుకున్నా, కానీ డ్రిల్స్ చేస్తుంటే పుల్స్ గారిపోయింది, నాకు నిద్ర రాలేదు. అరే నీ అమ్మ ఏంద్రా డ్రిల్స్కే ఇంత అలసిపోతే మనుషులు ఇంత ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఆ రెసిస్టెన్స్ బ్యాండ్తో ఇట్లా పుల్ చేస్తుంటే అరే అమ్మా వేరే లెవెల్ అనిపించింది. సో క్రికెటర్ అవ్వాలంటే దిమాగ్తో కూడుకున్న పని, దాంతోపాటు కోచింగ్ కూడా చాలా అవసరము. ఒక్కసారి మీరు క్రిక్ అకాడమీని విజిట్ చేయండి. సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసినారు సార్ ఇది? సో ఇది లాస్ట్ ఇయర్ మార్చ్లో స్టార్ట్ చేసాము, మిడ్ మార్చ్. ఓకే. సో ఇట్స్ బీన్ లైక్ 1 year 3 months, 1 year 4 months రైట్ నౌ. ఓకే. సో సక్సెస్ఫుల్గా నడుస్తుంది మా క్రికెట్ అకాడమీ. ఓకే. ఇది అత్తాపూర్లో ఉంది, పిల్లర్ నెంబర్ 143 దగ్గర. ఓకే. సో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ హ్యాపీ అనిపించింది మీ డాటర్కి కూడా మా దగ్గర జాయిన్ చేయాలనిపిస్తున్నారు. డెఫినెట్లీ. సో ద మోస్ట్ బేసిక్ యూఎస్పీ ఆఫ్ అవర్ క్రికెట్ అకాడమీ ఇస్ ది కోచింగ్. అవును. మీరు కూడా ఎలా ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఇచ్చారు మీ బాడీ బిల్డింగ్లో ట్రాన్స్ఫర్మేషన్లా, మేము కూడా అలానే బేసిక్ క్రికెటర్స్కి బెస్ట్ క్రికెటర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము. అవును సార్. సో లైక్ మీ ఏజ్ వచ్చిన తర్వాత 40-30 ప్లేయర్స్ కూడా మా దగ్గరకు వస్తున్నారు. ఒక్క నిమిషం. అయితే నేను గమనించింది ఏంటో తెలుసా, ఇక్కడ అందరూ చిన్న పోరలు వస్తారేమో అనుకున్నా, కాదు 30 నుంచి 40 వాళ్ళు కూడా వచ్చి నైట్ పూట బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కోచింగ్ తీసుకుంటున్నారు. నేను చూసి షాక్ అయినా, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు వీళ్ళు వచ్చి కోచింగ్ తీసుకుంటారు ఆ ఏజ్లో, ఎందుకు బయట మ్యాచెస్ పోయి పర్ఫామ్ చేయాలని. సో వీళ్ళు అరే చిన్నగా ఉన్నావు, ఏజ్ లిమిట్ లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఏజ్ లిమిట్ లేదు, జస్ట్ ఎంత ముసలోడైనా సరే ఎట్లయినా సరే వీళ్ళు ఇవ్వాల్సింది కోచింగ్, ద బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు చాలామందికి ఎట్లా అంటే బయట మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది, గ్రేస్ బాల్ మ్యాచ్లు ఆడాలనుకుంటారు, సరిగ్గా ఆడరు. బట్ వీళ్ళు ఎట్లా అంటే ద బెస్ట్ తయారు చేస్తారు. అంటే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, మీరు ఒకసారి వచ్చిన తర్వాత తెలుస్తుంది. మీరు దూరం నుంచి చూసి చెప్పలేరు, ఏదైనా ఒకసారి వచ్చి చూసిన తర్వాత వీళ్ళ కోచింగ్ ఎట్లుంది, వీళ్ళ స్కిల్స్ ఎట్లున్నాయి, వీళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదే నాకు మజా అనిపించింది. సో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకో మాట చెప్పాలా, వీళ్ళు ముగ్గురు ఇది ప్యాషన్తో స్టార్ట్ చేసినారు. వీళ్ళ ముగ్గురికి వేరే బిజినెస్ ఉంది, అయినా కూడా ఇది ఒక ప్యాషన్, ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. అవునా, నేను కూడా వేరే జాబ్ చేస్తుండే, బట్ బాడీ బిల్డింగ్ అంటే ప్యాషన్, స్టేజ్ మీదకి దింపాలి అథ్లీట్స్ అనేది నాకు ఒక ప్యాషన్. అట్లా వీళ్ళకి కూడా క్రికెట్ గట్టిగా చేయాలి, వచ్చిన స్టూడెంట్స్ని మంచి క్రికెటర్ చేయాలి, మనమేం తక్కువ అని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేసినారు అనమాట. నాకు అది మజా అనిపించింది. నాకు మజా ఏదో అనిపించింది అంటే, ఏజ్ చూస్తలేరబ్బా, నువ్వు ఎవరైనా సరే తీసుకొని నీకు నేను బెస్ట్ కోచింగ్ ఇస్తా దగ్గరుండి చెప్తున్నారు.
అది దగ్గరుండి చెప్పడం అంటే గాయస్ నేను చెప్తున్నా కదా చాలామంది ఎట్లా అంటే అట్లా కాదు, వీళ్ళు ఎట్లా దగ్గరుండి ఇది ఎట్లా చేస్తున్నావు అది నచ్చింది. సో కోచింగ్ అనేది వీళ్ళ దగ్గర బాగా అనిపించింది. మీరైతే ఒక్కసారి వచ్చి చూడండి, సో మీకు తెలుస్తుంది.